ఏమయ్యా, ఓ 10 లక్షల కట్నం తిన్న నవాబు గారు లేవండిక. ఎండనెత్తికొస్తే కూడా గిట్లనే మొద్దులా పడుకుంటావా? సీత, నా పానం ఏడనో విదేశీ దీవులల్లో విహరిస్తున్నది. అది మెలకువలోకి రావడానికి మస్తు టైం పడుతుంది. మెలకువ రావడమా? 10 లక్షలు అప్పజెప్పినందుకు మా నాయన నీకు 5 ఏళ్ల నిద్ర పథకం కూడా రాసిచ్చిండా ఏంది? లే నవాబ్ సాబ్. కలలో ఒక పెద్ద వ్యాపార బేరం నడుస్తున్నది సీత. ఇప్పుడు లేస్తే కోట్లు నష్టం. కోట్లొద్దు గీట్లొద్దు, మా నాయనిచ్చిన 10 లక్షలు అయిపోయేలోపు ఏదైనా పని చూసుకో. అయ్యా, ఆ పక్కనే ఉన్న గ్లాస్ మంచినీళ్లు తాగు, గొంతు ఎండిపోతున్నది నీకు. సీత, ఆ గ్లాసు నా నుంచి 5 అంగుళాల దూరంలో ఉంది. అంత దూరం వెళ్ళాలంటే నా శరీరంలో ఉన్న కండరాలు మస్తు కష్టపడాలి. 5 అంగుళాల దూరం నడవటానికి కండరాలు కష్టపడాలనా? మా నాయన నీకు 10 లక్షలు కట్నం ఇచ్చింది మనిషికి అనుకున్నా, కాని గీడ చూస్తే పక్కా విగ్రహంలాగున్నావు. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు సీత. కదలకుండా ఉండడం కూడా ఒక గొప్ప కళ. ఇది యోగా లాంటిది. యోగా కాదు, రోగం. ఆ గ్లాస్ అందకపోయినా పర్వాలేదు గాని నోరు తెరిచి గాలి పీల్చడానికి కూడా కష్టపడుతున్నావు కదా. అయ్యా, గీ బియ్యం బస్తాకి ఇక్కడ పెట్టు, నడుం విరిగిపోతున్నది. సీత, పెద్ద శాస్త్రవేత్తలు ఏమని చెప్పిండ్రు? అన్ని కిందనే పడాలి అని చెప్పిండ్రు. నేను దాన్నెత్తి ప్రకృతికి మొండికేయలేను. ఓహో, ప్రకృతికి వ్యతిరేకమా? మరి మా నాయన నీకు చేతిలో పెట్టిన 10 లక్షల కట్నం ఏ శాస్త్రం కింద తీసుకున్నావు? గది మాత్రం జేబులో మంచిగా సెట్ అయిందా? గది వేరే విషయం సీత. గది అర్థశాస్త్రం, ఇది భౌతిక శాస్త్రం. రెండింటినీ కలపకు. నీ శాస్త్రాలు పాడుగాను. ఆ బస్తా ఎత్తకపోతే నీకు రాత్రికి బువ్వ బందు. అప్పుడు నీ జఠర శాస్త్రం ఏమని చెప్తుందో చూస్తా. గిట్ల కాదు, 10 లక్షల నవాబుకు పక్కా బుద్ధి చెప్పాల్సిందే. మాటలు రావు గాని తిండికి మాత్రం ముందుంటాడు. బెల్లం పాకంతోటి ఆయన పక్క మీద నేతుల జాతర చేస్తా. సీత, ఏది గట్లనవుతున్నావు? నాకోసమా? అవునయ్యా, 10 లక్షలు కట్నం తీసుకున్న గీ అందగాడి కోసం ఒక ప్రత్యేకమైన తీపి విందిస్తున్నా. పడుకో నవాబు గారు, పడుకో. నీకివాళ్ళొక తీపి నిద్ర ఇస్తా. అమ్మో, ఏందికిది? ఎవరో సూదులు దింపినట్టు దింపుతున్నారు. సీత, నా వీపు మీద ఏదో జరజరా పరిగెడుతున్నది. గవేం కాదు, మా నాయన ఇచ్చిన 10 లక్షలకి వడ్డీ కట్టడానికి నేతులొచ్చినట్టున్నాయి. అవి నీ రక్తాన్ని కట్నం వడ్డీలాగా తాగుతున్నాయి కావచ్చు. వడ్డీ కాదు గీడ, నా పానం పోతున్నది. నా ప్యాంటు లోకల యుద్ధం నడుస్తున్నది. ఇవి నేతులు, ఖతర్నాక్ ఎర్ర చీమలు. ఒరేయ్, ఆగుండిగా. ఏమయ్యా, శాస్త్రం ఏమైంది? ఎందుకు గట్ల గెంతుతున్నావు? గాల్లోకి ఎగురుతుంటే నీ భౌతిక శాస్త్రం ఏమైంది? సీత, నీ కాళ్ళు మొక్కుతా, ఆ బెల్లం బట్టలు తీసేయి. నా భౌతిక శాస్త్రం పని చేయడం లేదు. గురుత్వాకర్షణ శక్తి కన్నా ఈ చీమల శక్తి ఎక్కువైంది. మరి ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు అన్నావు కదా. చీమలు కట్టడం ప్రకృతి సహజం, భరించు. వద్దు సీత, నాకు ప్రకృతి వద్దు, వికృతి వద్దు. నన్ను కాపాడు. సీత, లేవవే. చాయ్ తయారు చేసిన, ఇల్లు కూడా ఊడ్చేసిన, 10 లక్షల కట్నం తీసుకున్న గీ చేతులతోటే నీకు సహాయం చేస్తున్నా. ఆశ్చర్యంగా ఉందే, గీ నేతులు గుడితే 10 లక్షల నవాబుకు గింత తొందరగా తెలివొచ్చిందా? ఇంతకీ మీ యోగా ఏమైంది? పడుకొని నిద్రపోతే చీమలకి ఆహారం అవుతాం, పని చేస్తేనే మనుషులం అవుతాం అని ఆ నేతులు కరిచి మరీ చెప్పినాయి. 10 లక్షల కంటే నీ చిరునవ్వే నాకు మస్తు తృప్తినిస్తున్నది. అమ్మయ్యా, ఇప్పటికైనా దారికొచ్చారు. కట్నం కంటే బాధ్యత ముఖ్యమని తెలిసింది కదా. ఉపన్యాసం కంటే అనుభవమే మీకు పాఠం నేర్పింది. పద సీత, ఇక మీదట మనం ఇద్దరం కలిసి బతుకు బండిని లాగుదాం. నేతులు కుట్టకుండా చూసుకోచాలు. మీరు పని చేస్తానంటే నేను నేతులు ఎందుకు తెస్తాను? నేటి నీతి సూక్తి: అలసత్వానికి మందు ఉపన్యాసం కాదు, అనుభవం. ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ క్యూర్ ఫర్ లేజినెస్. అనుభవ సారం:
ఎర్రచీమలు కుట్టిన తర్వాత రాముడికి కష్టపడటం గొప్పతనం అర్థమైంది. జీవితంలో వేల ఉపన్యాసాల కంటే ఒక్క చేదు లేదా తీపి అనుభవం మనల్ని నిజమైన మనిషిగా మారుస్తుంది. సోమరితనం వదిలితేనే మనిషికి గౌరవం, గుర్తింపు. ఎమ్మే సీత, పొడ్డు గుయ్యమంటంది, ఇంకా మూసరిగిందే. కోడి కోకలు కోసి గొంతులు పోయినా నీ చెవుల జూరై గెల్లట్లేదు కదా. అబ్బాటమ్మా, సండే అని కూడా గుర్తులేదా? కోడికి పని పాట ఉండదు కాబట్టి కూస్తది. నాకు ఐటీ కంపెనీలో షిఫ్ట్లుంటాయి, డిస్టర్బ్ చేయకు. చూడు చూడు ఏట మాట్లాడుతుందో. ఐటీ అంటే ఐటీ, మేము చేయలేదే పనులు. మీ మామయ్యకి చాయ్ ఇవ్వకుండా నేనిట్లా ఊడుస్తుంటే మహారాణి గారు ఇంకా కలలు గంటున్నారంట. ఏందట్టమ్మా, పొద్దునే సౌండ్ పొల్యూషన్ స్టార్ట్ చేసినావు? చాయ్ పెట్టినావా లేదా? పెట్టినా ధూమ్తంలా పోసినా తాగు. అసలు మీ అయ్య ఇంట్లల్లో నేర్పించిరాయే, అత్తగారింటికి పోతే పళ్ళు చేయాలి అని తెలియదా? మీ అబ్బాయి పెళ్లి చూపులు ఏం చెప్పిండు? మా అమ్మకి వంటలు బాగా వచ్చు, నువ్వు కేవలం తింటే చాలు అన్నాడు. నేను అదే ఫాలో అవుతున్నా. ఏం చెప్తని సారులక్క, నా బతుకు బస్ స్టాండ్ అయింది. కోడలు అని తెచ్చుకుంటే అదేదో హాస్టల్ వార్డన్లా తయారైంది. ఒక్క పని చేయదు, పైనుంచి ఆర్డర్స్ ఒకటి. సారోలక్క, మొన్న మీ కోడలు నువ్వు దాచిపెట్టిన జీడిపప్పు తినేసింది అని ఏడుస్తుంది. ముందు నీ ఇల్లు చూసుకోండి. ఓసే, పెద్ద మనిషితో మాట్లాడుతుంటే ఆ దూరుడెందే మధ్యలా మర్యాద మస్తిస్తున్నావుగా. నువ్వు నా మీద బ్రాడ్కాస్ట్లు చేస్తే నేను హెడ్లైన్స్ ఇవ్వాలి కదా మరి. అమ్మా, పాలు కూరగాయలు తెచ్చిన, కొంచెం వాటర్ ఇయ్యండ్రి ఎవరన్నా. చూడురా చూడు మీ ఆవిడ యగం. మొగుడింటికొస్తే నీళ్ల గ్లాస్ ఇయ్యాలని లేదు, ఫోన్లో రీల్స్ చూసుకుంటుంది. ఆయన కన్నా ముందే నేనింటికొచ్చిన. నేను అడిగినప్పుడు నువ్వు ఇచ్చినావా అత్తమ్మా? సెల్ఫ్ సర్వీస్ బెస్ట్ సర్వీస్ అని మీ అబ్బాయికి తెలుసు. అరే ఆపుండ్రి మీ లొల్లి. ఆఫీస్ లో బాస్ గార్డ్ సాగుకొట్టుండు, ఇంట్లో మీరు స్టార్ట్ చేసిండ్రా? నన్ను చంపేరు అందరు కలిసి. డాడ్, నేనింకా భరించలేను. ఒక్క రోజు కూడా ప్రశాంతత లేదు. అమ్మేమో ఆగదు, సీతేమో తగ్గదు. నేను పిచ్చి లేచిపోతాయేమో. వీళ్ల పంచాయితీ ఎప్పుడూ ఇట్లనే ఉంటదిరా. మనం ఏమన్నా చెయ్యకపోతే ఈ ఇల్లు బిగ్ బాస్ హౌస్ అవుతుంది. ఒక్క ప్లాన్ ఉంది. ప్లానా? ఏం ప్లాన్ డాడ్? ఏం చేసినా వీళ్ళు మారరు. చెప్తే చెయ్యి. షాక్ తగిలితే గాని బ్రెయిన్ పని చేస్తుంది వీళ్ళకి. విను. అయిపోయింది, అంతా అయిపోయింది. ఏమైందిరా, ఎందుకట్లా ఉన్నావు? అయిపోయింది. ఏమైందండి? ఎనీ ప్రాబ్లం ఎట్ ఆఫీస్? జాబ్ పోయింది, రిసెషన్ అంట. అంటే కాదు, అప్పులు ఎక్కువైనాయని బ్యాంక్ వాడు రేపు ఇల్లు ఆక్షన్ కి పెడుతున్నాడంట. మనం రేపు పొద్దున్నే ఇల్లు ఖాళీ చేయాలి. అయ్యో, వెళ్ళిపోతుందా? ఇప్పుడు ఎట్లరా? ఎక్కడికి పోతాం మనం? నిజంగానా? మనం రోడ్డు మీద పడతామన్నమాట. చూసారా అత్తమ్మ, రోజు మనం కొట్టుకోవడమే సరిపోయింది. ఆయన టెన్షన్ మనకి కనిపించలే. అవును సీత, నేను కూడా చిన్న చిన్న విషయాలకి గోల చేసిన. నా కొడుకు మీద బరువు పడ్డదని గ్రహించల. సీత, ఆ పట్టు చీరలు జాగ్రత్త. అయినా సరే ఇన్ని రోజులు నేను నిన్ను సానా ఇబ్బంది పెట్టినాలే. మనం చిన్న ఇల్లుకి పోయినా సరే కలిసి ఉండాం. లేదు అత్తమ్మ, నా తప్పు కూడా ఉంది. నేను కొంచెం బద్ధకం తగ్గించుకుంటా. ఆయనకి తోడుగా ఉండాలి మనం. మీరు మందులు కరెక్ట్ టైంకి వేసుకోండి. అవును సీత, నేను కూడా చిన్న చిన్న విషయాలకి గోల చేసిన. నా కొడుకు మీద బరువు పడ్డాది అని గ్రహించలే. సరేలే, నువ్వు ఆ పప్పు డబ్బా ఎత్తు. ఇప్పుడు జొమాటోలా తినడానికి డబ్బులుండవుగా. నువ్వు వండిందే అమృతం అనుకుంటా. అరే ఆగుండ్రి, నా వెళ్ళిపోతుందని. మీకు తెలియదా అండి, వాడు జోబ్ పోయి బ్యాంక్ వాడు ఇల్లు లాగేసుకుంటున్నాడంట. ఎవడు చెప్పిండు? మీ ఇద్దరిని ఒకటి చేయడానికి నేను మీ వాడు వాడిన నాటకం ఇది. జాబ్ పోలేదు, ఇల్లు పోదు. ఏం మాట్లాడుతున్నారు మామయ్య? ఇది ప్రాంకా? అవును సీత, అవునమ్మా. మీరు రోజు కొట్టుకుంటుంటే నరకంలా ఉంది. ఇప్పుడు చూడు, కష్టం వచ్చేసరికి ఎంత మంచిగా ఒకటైనారో. ముసలోడా, నీ వయసేంది? నువ్వు వాడే నాటకాలేంది? గుండె ఆగిపోయింది నాకు. గుండె ఆగలేదు గాని మీ గోల ఆగింది కదా,
అదే చాలు. పదండ లోపలికి. సీత, మంచి చాయ్ పెట్టిపో.